ఒక పద్ధతి ప్రకారం ఒక కోర్ గ్రూప్ లాగా టాస్క్ ఫోర్స్ లాగా పెట్టి దాని నుంచి పని చేయిద్దామనేది ఆలోచన. అలాగే ప్రజల్ని ఎన్లైటన్ చేసేందుకు అది ఏ పనైనా సరే ఈ టాస్క్ ఫోర్స్లో బాగా ఎంతమంది కలిసి వస్తే అంత ఎగ్జాస్టివ్ కూడా అవసరం లేదు, తర్వాత కూడా కంట్రిబ్యూట్ చేయొచ్చు. ఇప్పుడు ఇంతమంది క్లుప్తంగా ఆల్రెడీ చెప్పిన నోట్ చేసుకుంటారు. అందులో ఏదైనా లిఫ్ట్ కార్యాచరణ కోసం ఈరోజు కడపలో మేడా కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ప్రతి ఒక్క జిల్లాల వేడు అందరూ వచ్చి పాల్గొన్నారు. నంద్యాల, అనంతపురము, కర్నూలు మొత్తం జిల్లాల వేడు పాల్గొని ఈరోజు విజయవంతం చేసినారు. మా ఎమ్మెల్యే గారికి, అమర్నాథ్ రెడ్డి గారికి, మా ఎంపీ రఘునాథ్ రెడ్డి గారికి, మన అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి గారికి, మన ఎంపీ అవినాష్ రెడ్డి గారికి, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, ఇంకా డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి గారికి, మన పాకా సురేష్ మేయర్ గారికి, ఎక్స్ మేయర్ సురేష్ గారికి, ఎక్స్ అమ్జద్ బాషా గారికి, ఇంకా మిగతా వచ్చిన నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ కార్యాచరణ మన ఈ లిఫ్టు ఇది మనం ఎందుకు జరుగుతుందంటే ఈరోజు మన నీళ్ళన్నీ ఇబ్బందులు పాలై మన జలాలన్నీ తెలంగాణకు తీసుకోవడానికి టైప్ అయిపోయినారు లోపల పొత్తుతో రేవంత్ రెడ్డితో చంద్రబాబు. ఎంతమంది సీఎంలు ఉన్నా కూడా మన జగన్మోహన్ రెడ్డి చేసినట్టు మన ప్రజలకు ఎవరు చేయలే. ఈ నీళ్ళు అనేది లేకపోతే ఏపీకి మనం చాలా ఇబ్బంది పడతాం. తెలంగాణకు అది ఆయన మరి దేనికి తీసుకుంటున్నాడో, డబ్బులు కమ్ముకుంటున్నాడో, ప్రజలు ఇబ్బంది పొట్టగొట్టడానికి నీళ్లు లేక ఇబ్బంది చేస్తున్నాడో, ఈ కూటమిలో సూపర్ 6 హామీలు చెప్పినట్టు నీళ్లు కూడా అదే విధంగా చేస్తున్నాడు చంద్రబాబు. కాబట్టి ఖచ్చితంగా ఈ కార్యాచరణ లిఫ్ట్ ఇరిగేషన్ది ఖచ్చితంగా నీళ్లు ముమ్మాటికి మనకు ఆంధ్రప్రదేశ్కే రావాలి. నీళ్లు ఉండాలి, ప్రజలు బాగుండాలంటే ప్రజలు బాగుంటేనే కదా ఎవరైనా కానీ. ప్రజలు బాగా అంటే ఒక సీఎంగా ఉండి ప్రజలు పొట్టగొట్టడానికే నువ్వు గెలుచుకున్నావు అనుకుంటాను. ఈరోజు ప్రజలు ఏమైపోయినా ఇబ్బందిలా, నీ కొడుకు ముఖ్యమంత్రి కావాలా, మీరు రాజ్యం ఏలాలా, ప్రజలు ఏ విధంగా పోయినా సూపర్ 6 హామీలు అన్నట్టు ఈ నీళ్లు కూడా ఈ మాదిరి చేస్తాను. ఓటుకు నోటుకులో రేవంత్ రెడ్డిని ఎట్ట కలుపుకునేవో ఈ నీళ్ళను కూడా అట్నే కలుపుకొని ఈ విధంగా చేస్తాను అనుకుంటాను. కాబట్టి ఇది అటని పప్పులు ఉడకవు. 2028 కానీ 29 కానీ మా జై జగనన్న వస్తాడు. జగనన్న వచ్చి మీకు బుద్ధి చెప్తాడు. మళ్ళీ మా నీళ్ళను మేము మళ్ళించుకొని మా ప్రజలను కాపాడుకుంటాము. జై జగనన్న. జోహార్ వైఎస్ రాష్ట్ర మహిళా విభాగ ప్రధాన కార్యదర్శిని ఏకుల రాజేశ్వర రెడ్డిని.